వాళ్ళు గారు పాస్టర్ గారు కొంచెం మంచిగా పోయి కూల్ వాటర్ ఉన్నారు లోపల చెప్తా అప్పుడు వాళ్ళు గారు మీరే మంచిగా ఇక జగ్గిది Okay. Okay, so good afternoon, everyone. మీ అందరికీ దేవుని నామములో మధ్యాహ్న సమయంలో వందనాలు తెలియపరుస్తున్నాం. I greet you in the name of our precious Lord Jesus Christ. మరి యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాం. It is a pleasure and a privilege to be with all of you here. ఇది దేవుడిచ్చిన మంచి సమయము. దేవుడిచ్చిన మంచి సమయములో నేను ఇక్కడ ఉన్నా. I came from a long way from Brazil to come to give this presentation. నేను దూర ప్రాంతం నుంచి దూర దేశం నుంచి బ్రెజిల్ దేశం నుంచి నేను మీ మధ్యలోకి వచ్చాను. So since we have only short time, I will right start. మనకి కొంత సమయం ఉంది కాబట్టి ఈ కొంత సమయంలో నేను మీకు ఎంతైతే చెప్పగలుగుతానో అంత నేను మీకు చెప్పి వివరిస్తాను. Can you open your Bible in John 20 verses 3 to 9 and someone read please. మరి మీరందరూ కూడా దేవుని యొక్క సేవలు కాబట్టి బైబిల్ గ్రంథంలో మరి యేసుక్రీస్తు ప్రభు పొందినటువంటి శ్రమల గురించి కొన్ని అంశాలు మీకు తెలియపరుస్తాను. Can someone read please? Can someone read? Read the verses John 23 to 9. యోహాను సువార్త 23వ అధ్యాయము 3 to 9. 23. No, 3 to 9. 3. యోహాను సువార్త 3వ అధ్యాయము 3 to 9. 3 to 9. 3వ అధ్యాయము 9వ వచనం. అతడు రాత్రిలో ఆయన యొద్దకు వచ్చి బోధకుడా నీవు దేవుని యొద్దకు వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుతున్నాం. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేస్తున్న సూచక్రియలు ఎవరో చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకే అతనితో ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ అతను దేవుని రాజ్యం చూడలేడని నీతో నిత్యంగా చెప్తున్నానని. అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు, రెండవ వారు తల్లి గర్భం ముందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగుగా ఏ సీట్లను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింప లేడని వివరించవచ్చు. శరీర మూలంగా జన్మించింది శరీరమును, ఆత్మూలంగా జన్మించింది ఆత్మ అయ్యున్నది. మీరు కొత్తగా జన్మింపవల్లని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటుకు విసును, నీవు దాని శబ్దం ఎందుకు గాను
అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోనో అది నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడు. అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయన అడుగగా యేసు ఇట్లా నేను ఇశ్రాయేలు బోధకుడై ఉండి వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతిని చెప్పుతున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇస్తున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని మీతో నిత్యముగా చెప్పుతున్నాము. So when the Apostle John and the Apostle Peter entered into the tomb, మరి ఎప్పుడైతే అపోస్తలుడు యోహాను పేతురు గారు మరి సమాధి దగ్గరికి వెళ్ళి ఉన్నారో they encountered there two cloths. మరి సమాధి దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు వాళ్ళు రెండు విషయాలు ప్రత్యేకంగా చూసి ఉన్నారు. A big one which is called Sindon in Greek, మరి అక్కడ సమాధి లోపల మరి వస్త్రములు పడి ఉండి చూసి ఉన్నారు. this is the one which covered Jesus when he was buried. మరి యేసుక్రీస్తు ప్రభు సమాధిలో ఏ విధంగా అయితే ఆయన పెట్టి ఉన్నారో దాని దృశ్యాన్ని కూడా చూసి ఉన్నారు. And the small face cloth which was folded on the side. మరి యేసుక్రీస్తు ప్రభు ఆ సమాధిలో మరి పెట్టిన చూసి మరి వాళ్ళు ఆ దృశ్యాన్ని చూసి ఉన్నారు. What most Christians and people around don't know is that these two cloths are most likely preserved until today. మరి ఎక్కువ మంది యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి యొక్క దేహము మరి అది ఏ విధంగా భద్రించబడింది అనేది ఎక్కువ మందికి తెలియదు. One, the big Sindon, the burial cloth is called the Shroud of Turin and is kept at the Cathedral of John the Baptist in Turin, Italy. మరి బాప్టి యోహాను గారు కూడా మరి ఆ సమాధికి వెళ్ళినప్పుడు ఆయన పేద వస్త్రములు పడి ఉండటం చూసి ఉన్నారు. And the face cloth, that is one, the Sudarium of Oviedo, and is kept in a church in Oviedo in Spain. మరి యేసుక్రీస్తు ప్రభు మరణించిన తర్వాత ఆ సమాధులు మరి ఆయన పెట్టిన తర్వాత ఆయన పేద వస్త్రములు చూసి ఉన్నారు, కానీ ఆయన దేహాన్ని మాత్రం చూడలేదు. Now the astonishing and amazing fact is that the Sindon bears an image of a crucified man. మరి యేసుక్రీస్తు ప్రభు సమాధి నుంచి లేచి మరి వెళ్ళిపోయిన తర్వాత ఆయన శిష్యులకు ఒకసారి ప్రత్యక్షంగా కనబడ్డాడు. మరి శిష్యులు కనబడినప్పుడు బాప్టి యోహాను లేడు. అప్పుడు బాప్టి యోహాను ఏమన్నాడంటే ఆయన పంచగాయములు చూస్తే కానీ నేను నమ్మనన్నాడు. The Shroud of Turin is the scientifically most studied relic in the world. మరి ఆయన పంచగాయములు చూస్తే నమ్మనని చెప్పి ఉన్నాడు కాబట్టి అది శాస్త్రపరంగా కూడా అది రూఢీకరించబడింది. In the last 50 years, over 200 scientific papers have been published on the studies of the Shroud. మరి యేసుక్రీస్తు ప్రభు గురించి 200 సంవత్సరాల క్రితమే చాలా మంది చాలా రకాలుగా చెప్పి ఉన్నారు, మరి చాలా రకాలుగా మరి పబ్లిష్ చేసి ఉన్నారు. The expectation was when they started to study the Shroud that soon they would discover how a forger made that image in the Middle Ages in Europe. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖ చిత్రము గురించి, యేసు ప్రభు యొక్క రూపము గురించి కూడా చాలా మంది శాస్త్రపరంగా మరి చదివి ఉన్నారు, పరిశోధనలు కూడా చేసి ఉన్నారు. But by everyone's surprise, even today, we don't have even an idea how that image on the shroud was formed. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క నిజమైన స్వరూపము ఇప్పుడు కూడా చాలా మందికి తెలియదు అన్నమాట. And I brought to you a copy today so you can see that image. నేను ఈ రోజు ప్రత్యేకంగా మీ మధ్యలోకి ఎందుకు వచ్చానంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క నిజమైనటువంటి స్వరూపాన్ని మీకు చూపించడానికి, మీకు తెలియపరచడానికి వచ్చినా. So this is a copy of the shroud. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన ఎప్పుడైతే మరి మరణించాడు, మరి ఆయన ఎప్పుడైతే మరి సమాధిలో పెట్టి ఉన్నారో కొన్ని గుర్తులు మీకు నేను చూపిస్తాను, తెలియపరుస్తాను. The image shows a front of a full body man here. సో ఇక్కడ మనకు కొన్ని రూపాలను మనం చూడొచ్చు, కొన్ని మార్కులు కూడా చూడొచ్చు. ఆయన రక్త మరకలని, ఆయన రూపమని మరి కొన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. This is the forehead. మరి యేసుక్రీస్తు యొక్క ఒక రూపము ఇక్కడ ఉందని ఆయన తెలియపరుస్తున్నారు. And this is the backside image of the man. మరి ఇది వెనకాల భాగం, యేసుక్రీస్తు ప్రభు యొక్క వెనకాల భాగం అని ఆయన చెప్తున్నారు. Here you can see the forearms and the hands.
మరి ఇక్కడ చేతులు ఉన్నాయని ఆయన మరి చెప్తున్నారు ఇక్కడ. The first amazing detail is this wound on the hand. మరి చేతి యొక్క గాయం అని, ఇది చేతి యొక్క గాయం అని ఆయన తెలియపరుస్తున్నారు. This nail wound, this is real blood. ఇది నిజమైనటువంటి రక్తం, యేసుక్రీస్తు ప్రభు చిందించినటువంటి నిజమైన రక్తము. ఇక్కడ మేకులతో కొట్టిన తర్వాత రక్తము చిందించబడింది అన్నమాట. So all the blood marks that we see on the shroud are real. సో ఇక్కడ మనం ఏదైతే కొన్ని మార్కులు చూస్తున్నామో ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క చిందించిన రక్తం యొక్క మార్కులు అన్నమాట. So here you can see punctuation marks of a crown of thorns on the forehead. మరి యేసుక్రీస్తు ప్రభుకి ఎప్పుడైతే ఆయన ముళ్ళ కిరీటం ధరింపజేశారో ఆ ముళ్ళ కిరీటం ధరింపజేసినటువంటి మార్కులు ఈ అన్నమాట. And these are blood stains from punctuation marks on the back side of the head. మరి యేసుక్రీస్తు ప్రభుకి వెనకాల ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు వెనకాల పుచ్చుకున్నటువంటి అవి మార్కులు అన్నమాట. Here you can see many scourge marks. మరి ఇక్కడ కూడా కొన్ని యేసుక్రీస్తు ప్రభుకి మరి పెట్టినటువంటి కొన్ని మార్కులు, ఇక్కడ కొట్టినట్టు మార్కులు కొన్ని ఉన్నాయి ఇక్కడ. And this is a side wound. మరి ఇది కూడా ఒక గాయం అన్నమాట. And remarkably, this is not only blood but also water. మరి ఇక్కడ రక్తము కూడా చిందించబడింది. And this is a wound from the 5th to the 6th rib here on this. మరి యేసుక్రీస్తు ప్రభుకి ఎప్పుడైతే పక్కటి ముక్కులు పొడిచారో అది ఒక మంచి గాయం అన్నమాట. This mark are the back side of the feet. మరి ఈ యొక్క మార్కులు ఏంటంటే పాదములకు కొట్టబడినటువంటి మార్క్. ఆయన మేకులతో పాదాలు కొట్టారు కాబట్టి అవి ఇక్కడ మనం చూస్తున్నాం. Here you can see blood from a nail wound. మరి ఇక్కడ మన రక్త మార్కులాగా చూస్తున్నాము. ఇది యేసుక్రీస్తు ప్రభు పాదాల మీద మేకులతో పడిన మార్కు. Now the interesting thing is that this man was in rigor mortis. మరి ఇక్కడ చాలా విచిత్రమైనటువంటిది ఏంటంటే ఇది చాలా పరిశోధన చేసిన తర్వాత ఈ అన్ని కూడా తీసుకొని పడింది అన్నమాట. That is when a human body dies, he becomes like this. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి ఆయన ఎప్పుడైతే శిలువ మీద వేశారో ఆయన యొక్క శరీరము ఈ విధంగా వచ్చిందని తెలియవస్తున్నారు. So when Jesus was hung on the cross, మరి యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే శిలువ మీద ఉన్నారో the left foot was over the right foot in this position. మరి ఆయన ఈ యొక్క మరి ఈ చేతిని ఈ విధంగా పెట్టి శిలువ మీద ఉన్నట్టు మనం చూస్తాం. And one nail perforated both feet. మరి ఒక మేకుతో ఆయన ఇక్కడ కొట్టినట్టు మనం కొన్ని బొమ్మల్లో పిక్చర్లో చూస్తాం. So this position here, this is a position of rigor mortis. So the position can remain as he was on the cross. ఇది యేసుక్రీస్తు ప్రభు మరి శిలువ మీద ఆయన రెండు చేతులతో ఇలా పెట్టి కాళ్ళు రెండు పాదాలు ఇలా పెట్టి మరి మేకులతో కొట్టినట్టు మనం చూస్తాం. Another interesting detail is that the man on the shroud is naked. Another interesting detail is that the man on the shroud is naked. So here we can see that this part is naked. యేసుక్రీస్తు ప్రభు యొక్క వెనకాల భాగము అది వస్త్రహీనులుగా ఉందన్నమాట. అది నేకెడ్ అన్నమాట. అంటే ఏ వస్త్రాలు ఏ భాగం కూడా లేదు వెనకాల భాగం. So the interesting thing is that in the Middle Ages, all images of Jesus crucified, he always wear a loincloth. He was covered. మరి యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసినప్పుడు ఆయన యొక్క మరి శరీరాన్ని కప్పినట్టు కూడా మనం చూస్తాం. If an artist would have painted him naked, that would be a big offense.
మరి ఆయన్ని కొన్ని వస్త్రాలు చూసినా ఎక్కువ ఆయన శరీరం మీద వస్త్రాలని ఎక్కువ లేవు. ఆయన వస్త్రహీనుడై ఉన్నాడు. అది అవమానకరంగా ఉంటుంది అన్నమాట. So no forger in the Middle Ages in Europe would paint him naked. మరి ఆ దేశములు అంటే రోమా గవర్నమెంట్ ప్రకారము ఒక వ్యక్తిని వస్త్రహీనుడిగా చేస్తే అది ఒక పెద్ద అవమానకరంగా ఉంటుంది అన్నమాట. So the material of the shroud is pure linen. ఇది నిజమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆకారం అన్నమాట. శిలువ మీద కొట్టిన తర్వాత ఆయన ఇది నిజమైనటువంటి స్వరూపం. Now some can say, well, is it possible that linen can remain preserved for 2000 years? మరి ఇది ఒక సాధ్యమేనని మనం అనుకోవచ్చు. 2 సంవత్సరాల తర్వాత దీనిని ఆయనక ఇవన్నీ కూడా తీసుకోవడం ఇది సాధ్యమేనని మనం అనుకోవచ్చు. But we have cloths from Egypt which are 5000 years old. మరి ఇది ఈజిప్ట్ దేశంలో ఇది యేసుక్రీస్తు ప్రభు మరి పెట్టిన సమాధి వాటి అన్నమాట. So it is no problem to keep it preserved for 2000 years. మరి 2 సంవత్సరాలు ఇలాంటి పెట్టెల్లో మరి ఉంచి దాచడము అది సాధ్యమే అన్నమాట. This cloth is very fine and expensive linen. మరి ఇది చాలా ఖరీదైనటువంటిది అన్నమాట. It is called a 3-to-1 herringbone twill fabric. మరి ఈయన దీన్ని మరి హెన్రిక్ బోన్ ట్రిల్ అనే నేత దీనిని పరిశోధనలో కనుగొన్నారు. So it was very precious and expensive. మరి ఇది చాలా ఖరీదైనది అన్నమాట. Now imagine, why would a forger in Europe in the Middle Ages use a very expensive linen just to get people giving devotion to a cloth, when a cheap fabric also would do the job exactly the same. మరి యూరప్ దేశంలో మరి ఆ కాలంలో అంత ఖరీదైనటువంటి దాన్ని వాళ్ళు కనుగొని మరి ఆయన యొక్క దేహాన్ని ప్రిజర్వ్ చేయడానికి వాళ్ళు మరి ఎందుకు అంత ఖర్చు చేసి ఉన్నారంటే మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహాన్ని అనేక మందికి తెలియపరచడానికి. But it would make perfect sense if a rich man like Joseph of Arimathea would want to buy an expensive cloth to give a royal funeral. మరి యేసుక్రీస్తు ప్రభు మరి శిలువ మీద వేసినప్పుడు ఒక నిగూఢమైన ఆయన వచ్చి ఆయన యొక్క దేహాన్ని నేను తీసుకుంటా అన్నాడు. ఆయన ఒక ధనవంతుడు అన్నమాట. అందుకని నేను ధనవంతుడు కాబట్టి ఆ ధనముతో ఆయన యొక్క దేహాన్ని కొనడానికి ఆయన ముందుకొచ్చాడు. Another interesting detail is that when in Europe linen was spun on a loom, that loom was not only used for linen but also for wool and cotton. మరి యూరప్ దేశంలో మరి ఒక రూమ్లో ఏమైనా మార్కులు కానీ ఏమైనా కనబడితే ఆయన ఒక విధముగా వాటిని వాళ్ళు అనుకుంటా విధంగా వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు. And when they spun linen and you go to see, then there would always be traces of other fabrics like cotton or wool. మరి రక్తము ఈ యొక్క రక్తము కార్చబడింది ఆ యొక్క మార్కులను చూసి వాళ్ళు వాటిని పరిశోధించేవారు. But the shroud has no traces of other fabrics. It is pure linen. మరి ఇది పూర్తి లినిన్ అన్నమాట. అంటే ఒక క్లాత్ లినిన్ క్లాత్ అన్నమాట. And this is for a very important reason. This is for a very important మరి ఇది reason. చాలా ముఖ్యమైనది అన్నమాట. For ritual purposes in Israel, the linen could not be mixed with other fabrics. మరి ఇజ్రాయెల్ దేశంలో ఇది చాలా ఖరీదైనది. దీన్ని చాలా డబ్బులు పెట్టి దీన్ని కొన్నారన్నమాట. But it had to be pure, and this cloth is pure linen, no mixtures. అంటే ఈ యొక్క అంటే వస్త్రంలో ఈ లినిన్ క్లాత్ లో వేరే క్లాత్ అనేది ఏది కూడా
కలవలేదు. ఇది పూర్తిగా మరి ప్యూర్ అంటారు, అంటే అందుట్లో వేరే క్లాత్ ఏది కూడా కలవ మిక్స్ అవ్వలేదు. So we have several reasons why this linen cloth is most likely from Palestine, Judea, 1st century, and not from the Middle Ages, 14th or 15th. మరి మొదటి శతాబ్దము తర్వాత మధ్యంతర కాలంలో ఇది మరి ఎందుకు అంత ఖర్చు పెట్టి కొన్ని ఈ లెనిన్ క్లాత్ ని మరి వాళ్ళు ఉంచారు అంటే ఒక ప్రత్యేకమైనది ఉందన్నమాట. Here you can see all blood marks on the shroud. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తపు మరకలను మనం చూస్తున్నాం. Now a very interesting detail is that these blue arrows, they indicate pre-mortem blood. మరి ఇక్కడ యారోస్ మనం చూస్తున్నాము, యేసుక్రీస్తు ప్రభు ఎక్కడైతే గాయాలు ఎక్కువగా ఉన్నాయో ఆ యారోస్ మార్క్స్ అన్నమాట, రక్తపు మరకలు. So these are wounds and blood which came out from the body before the body was dead. మరి ఈ యొక్క గాయాలు మరి రక్తం చేత చిందింపబడింది కాబట్టి ఈ యారోస్ మార్క్స్ ఇక్కడ పెట్టి ఉన్నారు. The spear wound on the side is post-mortem blood. మరి ఇక్కడ పంచగాయంలో పడినటువంటి గాయం అన్నమాట ఇది. Another very interesting detail is that this blood contains a particle which is called bilirubin. మరి దీన్ని బిలిరూబి అని అంటారు. దీన్ని bilirubin is a particle which is expelled from the liver when someone is severely tortured. మరి ఇది అది మన యొక్క శరీరంలో లివర్ నుంచి వచ్చినటువంటి భాగం అన్నమాట. So this is pre and post-mortem blood from a tortured man. మరి ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క గాయము అంటే పంచగాయం నుంచి వచ్చింది అన్నమాట. So you see here the image of the blood on the ఇక్కడ shroud. మానవ రక్త కణంలో అనుగుణంగా ఉండే రక్తపు మరకలు అన్నమాట. ఇవన్నీ రక్తము అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తపు మరకలు అవన్నీ అక్కడ కూడా చిత్రీకరించబడినవి. So if this is the true burial cloth of Jesus, మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క నిజమైనటువంటి ఈ రక్తపు మరకలు, then this blood saved us. మరి ఈ రక్తమే మనందరూ కూడా కాపాడింది. చెప్పబడి దేవుని నామమున Amen. ఆమేన్. Now imagine, why would a forger in the Middle Ages in Europe use pre and post-mortem blood to make such an image if nobody would know about it? మరి యూరోప్ దేశంలో మధ్యత యుగంలో ఎందుకని వీటి గురించి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడింది? That would make no sense. మరి అక్కడ అంత ఇదిగా చెప్పలేదు. And further, he would need to have a real dead, tortured body to extract the blood and to put it here on the cloth on the shroud. మరి ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం మరకలు, ఆయన గాయాల గురించి మనం పూర్తిగా మనం తెలుసుకోవాలి. That makes no sense. అది మరి తెలుసుకుంటే మనం ఇతరులు కూడా తెలియపరచగలుగుతాం. In 1978, the most intense scientific study was performed on the shroud. మరి 1978 సంవత్సరంలో ఇవన్నీ కూడా కనుగొనబడినవి. And one of the investigators, his name is Max Frey, a Swiss criminologist, he took samples on a tape of the surface of the cloth. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరంలో కొన్ని భాగాలు శాంపుల్ తీసుకుని ఈయన డాక్టర్ మ్యాక్స్ ఫ్రీ చేసినటువంటి పరిశోధనలు అన్నమాట. ఈయన యేసుక్రీస్తు ప్రభు మీద, ఆయన గాయాల మీద, ఆయన రక్తపు మరకల మీద ఈయన కొన్ని పరిశోధనలు చేసినారు. They put the tape under a microscope and they didn't count the pollen from the region of Jerusalem, from plants from Jerusalem. మరి యెరూషలేము దేశంలో ఈయన పరిశోధన చేసిన తర్వాత ఆయన రక్తం యొక్క
ఛాయలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. వీళ్ళు పరిశోధన చేసిన తర్వాత ఈ విధంగా చూపించారు. One of the pollen is from a plant called Ziziphus spina Christi, and that is a plant which was used to make the crown of thorns. మరి యేసుక్రీస్తు ఒక పరిశుద్ధమైనటువంటి పవిత్రమైన రక్తము మరి స్ప్రేయర్ అని అంటారు. అది మరి తల చుట్టూ ఎప్పుడైతే ముళ్ళగడ్డ పెట్టారో ఆ ముళ్ళగడ్డ పెట్టిన తర్వాత ఆ రక్తం మనకు వచ్చినవి. Then it also finds traces and particles of aloe and myrrh. మరి ఇక్కడ కొన్ని రక్త మార్గం యొక్క భాగాలు, కొన్ని పార్టికల్స్ అంటారు, చిన్న చిన్నవి లాంటివి అన్నమాట. ఇందులో మనం చూస్తున్నాం. ఎడమవైపు కొన్ని, కుడివైపు కొన్ని ఉన్నాయి. And we read in the Bible that they brought 70 pounds of anointed material, aloe and myrrh, for the defunct, for the burial of మరి Jesus. బైబిల్ గ్రంథంలో కూడా మనం చదివి ఉన్నాం. Furthermore, they encountered also aragonite limestone particles on the feet and here on the knees. మరి మోకాల మీద కానీ లేకపోతే శరీరంలో పడినటువంటి ఆ రక్త మార్గాలన్నీ కూడా ఇక్కడ మనకి ఖనిజాలు విభజింపబడి చూపించబడుతున్నాయి అన్నమాట. And this aragonite is specifically encountered in the tombs in Jerusalem. మరి యేసుక్రీస్తు యొక్క రక్త మార్గాలన్నీ కూడా ఖచ్చితంగా పరిశోధించి మరి విడిగా తెలుసుకున్న తర్వాతే ఇవన్నీ కూడా మరి చెప్పబడినవి. So we know that at one point in the past, this cloth was in a tomb in Jerusalem. మరి యెరూషలేము దేవాలయంలో ఇవన్నీ కూడా భద్రించబడినవి. So this is all evidence which sums up showing the authenticity of this cloth, that it is really the burial cloth of Jesus. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క నిజమైనటువంటి ఇవన్నీ కూడా రక్త మార్గాలు అన్నమాట. In 1898, the shroud was publicly displayed in Turin, in Italy. 1898 సంవత్సరంలో 1898 సంవత్సరంలో మరి 1898 సంవత్సరంలో మరి ఈయన యేసుక్రీస్తు యొక్క ముఖ చిత్రము గురించి కనుగొన్నారు, తెలుసుకున్నారు. And an Italian photographer, his name is Secondo Pia, he took the first photograph of the shroud. మరి యేసుక్రీస్తు యొక్క మొట్టమొదటి యొక్క ముఖ రూపాన్ని ఎవరు కనుగొన్నారంటే ఈయన కనుగొని ఈయన తీసాడు అన్నమాట. ఆయన యొక్క రూపాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం, యేసుక్రీస్తు యొక్క రూపం. Now when he developed the photographic plates and looked at it, he was astonished. మరి ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క నిజమైన రూపాన్ని ఆయన దగ్గరికి వెళ్ళి చూశాడో ఆయన ఆశ్చర్యపడిపోయాడు. Because what appeared in front of him was a photo negative of a crucified man. మరి యేసుక్రీస్తు యొక్క మరి ఆయన శిలువ మీద ఏ విధంగా ఆయన మరణించాడు, ఆయన రూపాన్ని ఆయన మొట్టమొదటిగా ఈ రూపంలో ఆయన చూసి ఉన్నారు. This made news in all journals in Europe. మరి యూరోప్ దేశంలో ఈ యొక్క ముఖ చిత్రము అందరూ కూడా ఉపయోగిస్తారన్నమాట, చూస్తారన్నమాట. They soon started to accuse him of forgery. మరి యేసుక్రీస్తు యొక్క రూపము ఈ విధంగా ఉంటుందని తర్వాత తెలుసుకున్నారు. They couldn't believe that the image of the shroud could behave as a photo negative. మరి యేసుక్రీస్తు యొక్క రూపాన్ని ఆయన కనుగొన్న తర్వాత అనేక మంది ఈ రూపాన్ని చూసి క్రీస్తు యొక్క రూపం ఇలా ఉంటుందని నమ్మి ఉన్నారు. So this was an astonishing revelation. మరి ఇది చాలా గొప్ప ఆశ్చర్యకరమైన విషయం అన్నమాట. In 1931, another exposition was made of the shroud, and another opportunity appeared to photograph the shroud. మరి ఇంకొక 1931 సంవత్సరంలో మరొక ఫోటోగ్రాఫర్ యేసుక్రీస్తు యొక్క ముఖ రూపాన్ని ఆయన కూడా తీసుకొచ్చారు. Then it was confirmed that Secondo Pia's photographs were not manipulated. మరి చాలా మంది ఫోటోగ్రాఫర్లు యేసుక్రీస్తు యొక్క ముఖ రూపాన్ని చూపించారు కానీ అవి వాస్తవాలు కాదు. And Secondo Pia was vindicated that the shroud indeed behaves like a photo negative. మరి వాళ్ళు వేరు వేరు రూపాలను చూపించారు.
In 1978, another astounding revelation came up. 1978వ సంవత్సరంలో ఇంకొక యేసుక్రీస్తు యొక్క రూపాన్ని కొన్ని వాటిని చూడడానికి పరిశీలించడానికి కొంతమంది వచ్చినారు. The shroud is not only a photo negative, but it contains three-dimensional information. మరి ఇందులో కొంతమంది ఆయన యొక్క ఆయన కొన్ని వాటిని కనుగొన్నారు. So it was possible to make a three-dimensional reconstruction of the man on the shroud. మరి యేసుక్రీస్తు యొక్క రూపాన్ని కుడిమ ఎడమల యొక్క రూపాన్ని చూపించడం ఇది సాధ్యమే అన్నమాట. No other image is known that has these characteristics. మరి ఈ భూలోకంలో ఎవరి యొక్క రూపం గురించి ఇంత పరిశోధన జరగలేదు. యేసుక్రీస్తు యొక్క రూపం గురించే ఇంత గొప్పగా పరిశోధన జరిగినవి. So, have you ever thought about or imagined or wanted to know how the Lord looked like in real life 2000 years ago? మరి 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు యొక్క రూపం ఎలా ఉంటుందో అని మనం ఎప్పుడైనా సరే ఊహించామా? ఎప్పుడైనా సరే మనం ఆలోచించామా? So 3 years ago I started a project to make a reconstruction of how the man on the shroud probably looked like in real life 2000 years ago. మరి నేను 2 సంవత్సరాలు యేసుక్రీస్తు యొక్క నిజమైనటువంటి రూపాన్ని కనుగొనడానికి నేను కూడా 2 సంవత్సరాలు కష్టపడ్డాను. So after 3 years I got probably the most precise reconstruction up to date. మరి 3 సంవత్సరాల క్రితమే నేను పరిశీలించిన తర్వాత క్రీస్తు ప్రభు యొక్క నిజమైన యొక్క రూపాన్ని నేను ఈ విధంగా కనుగొన్నాను అన్నమాట. So now after 2000 years we can know how Christ probably looked like in real life. మరి 2000 సంవత్సరాల క్రితమే యేసు యొక్క రూపం ఎలా ఉంటుందో ఎవరికి కూడా తెలియదు. Isn't that amazing? మరి ఇది చాలా గొప్ప విషయం కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రూపాన్ని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమ. There are in total 370 scourge marks counted on the shroud. మరి యేసుక్రీస్తు ప్రభుని కొరడా దెబ్బలు కొట్టారు. అవి ఎన్ని కొట్టారంటే అది ఎవరు కూడా తెలియదు. ఆయన దాదాపుగా 300 పైనే కొరడా దెబ్బలు కొట్టారని తెలియవస్తున్నారు. 150 on the back side and 120 on the front. మరి వెనకాల భాగము 150 కొరడా దెబ్బలు. So in total, Jesus probably he suffered 120 scourges or slashes by scourging. మరి ఆయన్ని పలుమార్లు పలువిధాలుగా ఈ కొరడాల దెబ్బతో ఆయన శరీరం అంతా కూడా కొట్టి ఉన్నారు. That was 3 times more than permitted by the Jewish law. మరి ఆయన కొరడాతో కొట్టే విధాలు కూడా 2 రకాలుగా ఉన్నవి. He was submitted to Roman and not Jewish scourging. మరి ఇక్కడ మన కొరడాలు చూస్తున్నాం 1, 2. మరి వాటితో ఏ విధంగా యేసుక్రీస్తు కొరడాలతో కొట్టారో మనం తెలుసుకుందాం. The Romans did have no limit how many times that the victim could be మరి struck. రోమా గవర్నమెంట్ వారు మరి ఈ కొరడా దెబ్బలు ఎన్ని కొడతారో వాళ్ళకి తెలియదు అన్నమాట. అంటే లెక్కలేనన్ని కొడతా ఉంటారు. అంటే ఒక మనిషి చనిపోయే వరకు వాళ్ళు కొరడా దెబ్బలతో కొడతానే ఉంటారంట. So the only concern was that the victim would not die. మరి ఎవరైతే శిక్షింపబడతారో వాళ్ళని వాళ్ళు కొడతానే ఉంటారు. Now Pilate he did not want to crucify Jesus. మరి ఈ రోమా గవర్నమెంట్ వారు యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేయాలని వాళ్ళ ఉద్దేశం లేదు. He wanted to punish him, scourge him and then let him go. మరి ఆయన్ని కొరడా దెబ్బలతో కొట్టి శిక్షించి ఆ విధంగానే మరణింప చేయాలనే ఉద్దేశమే వాళ్ళు ఉండేదంట. But the Jews they said crucify him. మరి యూదులు ఏమన్నారు? యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేయండి అని వాళ్ళే కేకలు వేశారు. It was not normal that the victim would be scourged and crucified. Normally it was either one or the other. మరి
అక్కడ ఎవరు కూడా ఇంతవరకు సిలువ వేయబడలేదు. But Jesus basically he suffered two punishments. మరి యేసుక్రీస్తు ప్రభు రెండు రకాలుగా శిక్షింపబడ్డారు. So we cannot imagine how much the Lord suffered for us. మరి మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఎంతగా ఆయన బాధను అనిపించాడు. సో యు హావ్ నాట్ ఎక్స్ప్లెయిన్డ్ దిస్. Yes. So this is the torture instrument which is called flagrum. మరి ఇది ప్రధానమైనటువంటి కొరడ అన్నమాట. ఇది దీనికి 1 2 3 4 6 అన్నవి ఈ లోపల వాళ్ళు మరి వేటితో తయారు చేశారో కానీ మన ఎడ్లని కొట్టేటప్పుడు చివర అటు చురుగ్గా తగలటానికి అప్పట్లో యూజ్ చేశారు. సంథింగ్ లైక్ రౌండ్ థింగ్ round lead poles. వీటిని మరి ఏదో పేరుతో ఏదో పిలుస్తున్నారు. సరే, ఓకే. And this torture instrument is called virgai. మరి ఇది ఇంకొక కొరడ అన్నమాట. దీనితోనేమో శరీరం మీద కొట్టారు ఆయన. అంటే శరీరం మీద, బాడీ మీద, when they beat on the body, so it was hit. Yes. On the feet. Yes. So the virgai was used when Jesus carried the patibulum to the cross. They were. యేసుక్రీస్తు ప్రభుని ఇది కాలు నుంచి ఇక్కడ వరకే దీనితో కొట్టడం వాళ్ళు కొట్టారు అన్నమాట. ఇదేమో శరీరం మీద ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఎందుకంటే ఇది శరీర భాగం అంతా కూడా తగ్గుతుంది అన్నమాట. And based on the scorch marks which we see here, వెనకాల భాగం అంటే శరీర భాగంలో ఆయన్ని గాయాలతో ఏ విధంగా కొట్టారో మనం ఇక్కడ స్పష్టంగా చూడగలుగుతున్నాం. Based on the direction of the marks, we know that there were 2 Roman soldiers which scourged him. మరి 2 రకాలైనటువంటి సైనికులు యేసుక్రీస్తు ప్రభుని కొరడాలతో కొట్టడానికి వాళ్ళు విభజింపబడ్డారు. So we know that Jesus did not carry a cross to Golgotha. మరి యేసుక్రీస్తు ప్రభు ఆయన సిలువను మోసే ముందు ఆయన పిలాతు మరి హేరోదుల ముందు ఆయన నిలబడి ఉన్నారు. Probably based on the evidence, he just carried a patibulum, the cross beam of the cross. మరి యేసుక్రీస్తు ప్రభు మోసినటువంటి అది సిలువ అన్నమాట. ఇది మరి ఎంత బరువు ఉంటుందో, ఎంత బరువు కలిగి ఉంటుందో అది దాదాపుగా ఎవరు కూడా తెలియదు. Now you need to imagine the suffering of carrying this weight on a back which was already scourged. మరి ఈ యొక్క భుజాల మీద ఈ సిలువను, అంత భారమైన సిలువను ఏ విధంగా ఆయన మోసి ఉన్నారో అది ఎవరు కూడా తెలియదు. There are about 35 punctuation marks on the back head and the forehead on the shroud. మరి యేసుక్రీస్తు ప్రభు వెనకాల భాగంలో మరి 35 మరి దెబ్బలు తగిలినట్టు ఇక్కడ కొన్ని మార్కులు మనం చూస్తున్నాం. రక్తపు మార్కులు అన్నమాట, గాయాలు లాంటివి. Now imagine that the scalp is one of the regions of the human body with the most number of nerves. మరి యేసుక్రీస్తు ప్రభుని ఎప్పుడైతే తన మీద ముళ్ళకిరీటం పెట్టారో మరి చుట్టూరు కూడా ఆయనకి మరి గాయాలైనవి. And it is possible that the plant, he was venomous here, so he suffered even more with the venom in the injuries. సో ఇటువంటి ముళ్ళ కిరీటము ఆయనకి దర్ప చేశారు. ఇవి చాలా లోతుగా వెళ్తాయి అన్నమాట. So for this exposition, I want to show how Golgotha looked like. మరి గొల్గొతాలో యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన చేసినవి మీకు చూపించాలని, సమాధి కానీ లేకపోతే ఆయన చేసిన మరి గొల్గొతా ఆయన ఎక్కడైతే సిలువ వేశారో ఆ యొక్క మరి ఆ యొక్క స్థానాలన్నీ కూడా మీకు చూపిస్తారని ఆశ కలిగి ఉన్నాం. I searched 2 years to find information on the internet. మరి ఈ యొక్క పూర్తి సమాచారం నేను పొందుకోవడానికి, అంటే ఆయన పొందుకోవడానికి 2 సంవత్సరాలు పట్టిందంట. 2 సంవత్సరాలు కనుక్కున్నా.
Then I did encounter a book from 1994 which showed this floor plan of the floor of the Church of the Holy Sepulchre. మరి 1994 సంవత్సరంలో మరి ఈ యొక్క చర్చ్ ఆఫ్ ది హోలీ సెపల్చర్ కింద ఇవన్నీ కూడా మరి మ్యాప్ కింద ఈయన కనుగొన్నాం. So based on that floor plan, I made a 3-dimensional reconstruction of Golgotha. మరి గొల్గొతా కొండ మీద యేసుక్రీస్తు ప్రభు ఎక్కడైతే సిలువేశాడో వీటన్నిటి కూడా నేను కనుగొన్నా. Here in the middle you can see Golgotha. సో ఇక్కడ మనం చూస్తున్నాం గొల్గొతా ఈ కొండ. And here you can see at this point is the tomb of Joseph the Arimathea. మరి ఇక్కడ ఎరిమత్తయ్య ఆ యొక్క సమాధి మనం చూస్తున్నాం. ఆ సమాధి ఇక్కడ ఉంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి ఇక్కడ ఉంది సిలువేలో. So the distance was very short, about 40 meters. మరి అది రెండు కూడా కొంచెం దూరంలో ఉంటాయి అన్నమాట. According to the Gospels, this place was an abandoned quarry. మరి బైబిల్ గ్రంథం ద్వారా మనకేం తెలియపరుస్తుందంటే ఈ ప్రాంతానికి కూడా ఎవరు వెళ్లకుండా ఉండాలని, దాన్ని అక్కడ వెళ్లకుండా ఉండడానికి దాన్ని ఏం చేశారు, ఆటంకంగా ఉంచారు. And it was near the city wall of Jerusalem. మరి యెరూషలేము యొక్క మరి గోడలు అన్నమాట. And it was near to a public road. మరి ఇది రహదారి అన్నమాట. Because they wanted to make out of crucifixions a spectacle. మరి యేసుక్రీస్తు ప్రభువుని సిలువేసిన తర్వాత ఇవన్నీ కూడా మరి బ్లాక్ చేయబడినవి, అక్కడ ఎవరిని కూడా అలో చేయలేదు. Here you can see a complete floor plan of Jerusalem in the 1st century. మరి ఇక్కడ యెరూషలేముని మనం చూస్తున్నాం. This is the place of Gethsemane. ఇది గెత్సెమనే చోట అన్నమాట. ఇది ఈ ప్రాంతం. Here Jesus was arrested. మరి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఆయన మరి విశ్రాంతి తీసుకున్నట్టు ప్రార్థన చేసుకున్నట్టు ఇక్కడ మనం బైబిల్ గ్రంథం ద్వారా మనం ఎరిగినాం. And he was brought to Herod's palace. మరి ఆయన హెరోదు యొక్క మరి రాజరికములకు ఆయన ఇక్కడ వెళ్ళాడని మనం తెలుసుకున్నాం. And here he was judged by Pilate and condemned to crucifixion. మరి ఇక్కడే ఆయనకి తీర్పు ఇవ్వబడింది. ఈ యొక్క ప్రాంతంలోనే ఆయనకి తీర్పు ఇవ్వబడింది. ఆయన ఇక్కడ నిలబడి తీర్పును పొందారు. And he had to carry the cross about 400 meters from Herod's palace to Golgotha. మరి ఇక్కడి నుంచి ఆయన గొల్గొతా అనే ప్రాంతానికి ఇక్కడికి వచ్చినాడు అన్నమాట. సిలువ మోసుకుని. So this is a reconstruction of the crucifixion. మరి యేసుక్రీస్తు యొక్క నిజమైనటువంటి సిలువ పైనటువంటి ఆకారం అన్నమాట ఇది. Here you see 2 positions. ఇక్కడ రెండు రూపాలను మనం చూస్తున్నాం. This is the down position, this is the up position. ఇది కింద ఉండే ఒక రూపము, ఇది కొంచెం పై ఉండే రూపం అన్నమాట. So in order to breathe, he had to be at the up position. మరి ఒకటేమో కొంచెం ఎత్తుగా ఉండే ఒక రూపము, ఒకటేమో కిందకు ఉండే రూపం. And then to exhalate, he was in the down position. మరి యేసుక్రీస్తు ఒక దాంట్లో కొంచెం కింద ఉన్నట్టు కూడా మనం చూస్తున్నాం. Now, very interesting detail is that you see the nail here, not in the palm of the hands. మరి యేసుక్రీస్తు ప్రభుని చేతులపై మేకులతో ఎక్కడ కొట్టారని మీరు అనుకుంటున్నారు. మనం ఇక్కడ కొంచెం ఎక్కువగా ఉండే దాంట్లో చూస్తున్నాం. ఆయన్ని మేకులతో ఇక్కడ కొట్టారని మనం ఈ యొక్క ఆకారంలో చూస్తున్నాం. An interesting detail is that all artists and painters in the Middle Ages in Europe, they all painted the nails in the palm of the hand. మరి ఒక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే యూరోప్ దేశంలో మరి వాళ్ళు ఆ యొక్క కాలంలో యేసుక్రీస్తు ప్రభుని ఎక్కడ సిలువేశారని వాళ్ళు ఆ చిత్రాలను ఇతరులకు చూపించారంటే ఆయన ఎక్కడ గాయాలతో కొట్టి మరి సిలువేశారని వాళ్ళు కొన్ని రూపాలని కొన్ని పిక్చర్స్ ని ఇతరులకు చూపించారు. Now, if the nail would go through the palm of the hand, it would rip off the nail. మరి నిజంగా మనం తెలుసుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభుని ఆ మేకుతో ఇక్కడ ఆయన పడితే ఆ మేకు మరి ఆయన సిలువ మీదట ఎలాడతాడు కాబట్టి ఈ శరీరమును మనకి గట్టిగా వెనుకలు ఉండవు. ఇదంతా మెత్తని శరీరం, అదేనండి. సో మెత్తని శరీరం అవడం వలన ఈ మేకు పట్టడం వల్ల మరి ఈ శరీరం మేకులో వచ్చేస్తుందని ఆయన చెప్తున్నారు.
Now this is another very interesting detail, is that the place of the nail on the shroud is actually at a space which is called this toe space here. చూడండి, యేసుక్రీస్తు ప్రభువుని నిజముగా మేకుతో ఆయన ఎక్కడ కొట్టారు అంటే, ఇదిగో ఈ మేకు ఆయన ఇక్కడ కొట్టారని ఆయన చెప్తున్నాడు. ఇది ఇక్కడ మార్క్ అనేది ఉందన్నమాట, ఇక్కడ ఆయన కొట్టారు. This is the place in the middle of the bones. మరి ఇది ఈ మధ్యలో మేకుతో ఆయన కొట్టారు. And there it can carry a human weight, the మరి body. ఈ మధ్యలో ఇక్కడ కొట్టడం చేత ఆయన శిలువ మీద ఆ విధంగా ఆయన ఉన్నాడు. So the shroud's image is forensically and anatomically correct. మరి ఇది ఖచ్చితంగా కరెక్టే అన్నమాట. ఎందుకంటే మనకి ఇక్కడ ఎముకలు ఉంటాయి, ఇక్కడ మేకుతో కొట్టడం చేత మరి ఇది గట్టి బలాన్ని ఇస్తుంది. Another very interesting detail is that the nail touched the nerves around the nail. మరి ఆ మేకుతో కొట్టినప్పుడు ఈ నరాల మధ్యలో మరి మేకుతో కొట్టారన్నమాట. Now if Jesus had to constantly go up and down touching the nails on the nerves, imagine the pain that caused. మరి యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే మరి ఇక్కడ మేకుతో కొట్టారో ఆయన ఆకారంతో ఆయన ఎంత బాధపడ్డాడో మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు. So Jesus was crucified, and at the third day, according to the Gospels, he resurrected. యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద మరణించాడు. బైబిల్ గ్రంథం మనందరికీ తెలుసు, ఆయన మూడో నాడు పునరుత్థానమై ఉన్నాడని. Have you ever imagined how did that resurrection happen? మరి యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం ఏ విధంగా జరిగింది? Here we have a sequence of the event. మరి ఇక్కడ కొన్ని రూపాలను నేను మీకు చూపిస్తున్నాను, వాటి గురించి నేను కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను. Here we see the shroud covering the body of Jesus. యేసుక్రీస్తు యొక్క దేహాన్ని ఆ వస్త్రాలతో ఆయన చుట్టి ఉన్నారు. Now here we see what actually happened. మరి ఇక్కడ నిజమైనటువంటి ఆయన యొక్క రూపం అన్నమాట, వస్త్రాలతో, పేద వస్త్రాలతో చుట్టబడి ఉన్నది. His body physically disappeared. మరి ఆయన వస్త్రాలు చుట్టబడిన విధానం కూడా మనం చూస్తున్నాం. His body became physically transparent. మరి ఆయన ఎప్పుడైతే వస్త్రాలతో పేదవాళ్ళు చుట్టారు, సమాధిలో ఉంచారు, ఆయన శరీర పరంగా ఆయన రూపాన్ని పొందాడు. His body left the shroud. ఆయన మరి ఈ యొక్క సమాధిని వదిలేసి ఆయన రూపాంతరం చెందాడు అన్నమాట. And what remained was the empty shroud. మరి ఇక్కడ ఖాళీ సమాధిని మనం చూస్తున్నాం. ఇక్కడ పేద వస్త్రాలు మాత్రమే ఉన్నవి, ఆయన యొక్క దేహము, ఆయన యొక్క శరీరము ఇక్కడ లేదు. Now this is very interesting. You see here the Apostle John and Peter, when they entered and saw the empty linen cloth here. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు యోహాను, పేతురు, యాకోబు వాళ్ళ సమాధికి ఎప్పుడు వెళ్ళారో వాళ్ళు ఖాళీ సమాధిని చూశారు. ఇక్కడ పేద వస్త్రాలు మాత్రమే ఉన్నవి, ఇక్కడ ఏమీ కూడా లేవు. We read in the Gospels that they saw and believed. మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం, వాళ్ళు సమాధిలో వెళ్ళి చూశారు, తర్వాత వాళ్ళు విశ్వసించారు. So why does it say that they saw and believed? Why that? మరి ఎందుకని వాళ్ళు చూసి వాళ్ళు నమ్మారు? Because they saw that the cloth was intact, it was closed. మరి ఆయన యొక్క శరీరంలో చుట్టబడి ఈ యొక్క వస్త్రాలు ఆ విధంగా పడి ఉన్నాయి అన్నమాట. అంటే ఒక బాడీకి చుట్టబడిన వస్త్రాలు ఒకలాగా ఉంటవి, మరి ఆ వస్త్రాలు బాడీని తీసేసిన ఆ కింద ఏ విధంగా అయితే ఉంటాయో అవి కూడా ఒకలాగా ఉంటాయి అన్నమాట. If somebody would have stolen the body, then they would certainly have opened the shroud. మరి ఈ శరీరాన్ని, యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని ఎవరైనా దొంగిలిస్తే ఆ సమాధి తీసివేయబడి ఉండాలి. So they remembered what Jesus told them, that he would resurrect the మరి వాళ్ళు యేసుక్రీస్తు యొక్క శిష్యులు నమ్మారు. ఏమని నమ్మారంటే ఆయన మరి పునరుత్థానం అయి ఉన్నాడు. Now we read in the Gospels that they encountered in the tomb a face cloth.
మరి బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు యొక్క సమాధి గురించి మన కొన్ని విషయాలు మనం ఎరిగి ఉన్నాం. And if you remember what I said right at the beginning, that there is a second cloth which is stored in Oviedo in Spain. మరి మొదటగా నేను చెప్తున్నాను యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా సిలువబడి ఉన్నారు. వస్త్రం గురించి. It is called the Sudarium of Oviedo. మరి ఇక్కడ యోహాను సువార్త 26వ వచనంలో మనం చదివి ఉన్నాం. It is this cloth in this picture here. ఇదే యేసుక్రీస్తు ప్రభువుకి మరి లినిన్ క్లాత్ అని చుట్టబడిన ముఖ్యమైనటువంటి వస్త్రం అన్నమాట. Now why did they put a face cloth on his head here? ఆయన ముఖానికి ఎందుకని ఈ యొక్క వస్త్రాన్ని ఆయన చుట్టి ఉన్నారు? Jesus was dead for about 1 hour. మరి యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద ఆయన 1 గంట మహావేదన పడి ఉన్నారు. And blood and water started to come out from his nose and his mouth. మరి ముక్కులో నుంచి నోటి నుంచి రక్తము నీరు ప్రవహించిందని మనం బైబిల్ గ్రంథం కూడా చదివి ఉన్నాం. The Jews believed that the soul of a man is in the blood. మరి యూదుల ఆచార ప్రకారం రక్తములో ప్రాణం ఉంటుందని వాళ్ళు నమ్ముతారు. So when someone died, the blood had to be collected and buried together with the person. మరి ఈ రక్తం ఎప్పుడైతే చిందించబడిందో వాడు మరణిస్తారు అని, మరణంలోని రక్తం ఉంటుందని వాళ్ళు నమ్మి ఉన్నారు. So they collected his blood on his head, and when they put him in the tomb, before they put the shroud, they removed the face cloth. మరి సమాధిలో పెట్టే ముందు ఈ యొక్క వస్త్రమును వాళ్ళు తీసి యేసుక్రీస్తు యొక్క దేహం మీద ఉంచారు. Next one. Yeah, next. So the shroud appeared documentedly in Europe in 1355. The shroud appeared in Europe in 1355. 1355వ సంవత్సరంలో యేసుక్రీస్తు యొక్క పూర్వ ప్రయాణం గురించి మరి ఆయన చెప్తారు. So many have claimed, well, if it appeared at that date, then it probably must have been fabricated by a forger at that time period. మరి ఆ సమయంలో యేసుక్రీస్తు గురించి కొన్ని పరిశోధనలు జరిగినవి. But we have actually evidence and historical records that the shroud is much older than from that date. మరి ఆ కాలంలో యేసుక్రీస్తు యొక్క రూపాన్ని కొంతమంది పరిశోధించడం చేసి ఉన్నారు. There was a tradition that a king, his name was Abgar, he was king of a city which is called Edessa, south of Turkey today. మరి ఒక రాజు, అబ్గార్ అనే రాజు ఉన్నారు. ఆ రాజు యేసుక్రీస్తు యొక్క రూపం గురించి పరిశోధన చేసి ఉన్నారు. This king got sick and he knew about the healing power of Jesus. They told him. మరి యేసుక్రీస్తు యొక్క శక్తి గురించి, యేసుక్రీస్తు యొక్క స్వస్థత గురించి ఆ రాజుకు తెలుసు. So he did send a servant, his name was Thaddeus, to Jesus and asking Jesus to come to travel to Edessa to heal him. మరి ఆ రాజు యేసుక్రీస్తుని అడిగినారు, నువ్వు వచ్చి నా మరి స్వస్థపరచమని. So Thaddeus went and Jesus said, I cannot come to your king, but I will give you this cloth with my sweet, and you can bring it to him and he will be healed. మరి నేను నీ దగ్గరికి రాలేను, కాబట్టి నువ్వు వస్త్రం తెచ్చుకో, ఆ వస్త్రాన్ని ప్రార్థన చేస్తాను, అది మనుషులు చేస్తే అది స్వస్థ పొందుతారు. So this is a tradition which is called the tradition of Abgar, which is not consolidated history. ఈ ఆచారం ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచే వచ్చింది. But it is interesting that already back then they talked about a cloth with the sweat of Jesus. మరి యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క వస్త్రములో రక్తాన్ని మరి చెమట రూపంలో కాచారు. Now after that the shroud disappeared in history and reappeared in 541 again in Edessa. మరి ఇక్కడ మనం చూస్తున్నాము మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి ఆయన్ని వస్త్రాలను ఆయన ఇవన్నీ కూడా కనుగొని ఉంటాం. There was a flood and the city of Edessa was destroyed. మరి ఇక్కడ ఎప్పుడైతే అక్కడ తుఫాను లేకపోతే వచ్చిందో ఈ కొన్ని అన్ని కూడా కుటుంబపోయినాయి అన్నమాట. On the city walls there was a hole and they discovered the shroud with an image of the Lord. మరి ఇదే యేసుక్రీస్తు యొక్క సమాధి యొక్క రూపం అన్నమాట. It remained hidden there
for several hundred centuries until it was discovered that way. మరి 100 సంవత్సరాల క్రితమే ఈ యేసుక్రీస్తు చనిపోయిన 100 సంవత్సరాల క్రితమే దీన్ని కనుగొన్నారు. And they started to venerate it as the image of Edessa. మరి యేసుక్రీస్తు యొక్క రూపాన్ని ఇంకా పరిశోధించడం వారు చేసి ఉన్నారు. At that time period, there was a Byzantine Empire with the capital of Constantinople. మరి యాంక్సిలోపో అనే ఆయన ఉన్నాడు ఎరిస్పా నుండి. ఆయన క్రీస్తు యొక్క మరి వస్త్రాలను వారిని కనుగొనడం ప్రారంభించారు. And they started to collect relics from the crucifixion, the cross, and the nails, and many different మరి things. యేసుక్రీస్తుని సిలువేసినప్పుడు మరి మేకులు కానీ మరి వస్త్రాలు కానీ వాటన్నిటి కూడా వాళ్ళు కట్ చేయడం ప్రారంభించారు. So they knew about this cloth which was in Edessa, మరి వాళ్ళకి తెలుసు ఇది చాలా పవిత్రమైనది, చాలా విలువైనటువంటి వస్త్రం అని. and they wanted that it would be part of their treasure of relics in Constantinople. మరి అక్కడ ఆయా దేశంలో అది లెనిన్ క్లాత్ మరి వివాహాలకి చాలా ముఖ్యమైనటువంటి క్లాత్ గా ఉపయోగించేవారు. So they bought it from the king of Edessa for a very, very expensive and high price. మరి చాలా ఖరీదైనటువంటి వస్త్రం అనే ఆ రోజుల్లో ఆ రాజుకు తెలుసు. And it was received in Constantinople in 944 AD with the big feast. మరి ఇక్కడ 944 సంవత్సరంలో ఇక మరి పెద్ద గొప్ప పండుగ వాళ్ళు అది చేసి ఉన్నారు. Since then they have a feast on the 15th of August. Every year they celebrate the Shroud of Turin's arrival in Constantinople. మరి ప్రతి సంవత్సరం కూడా మరి ఆగస్టు నెలలో ఈ యొక్క క్రీస్తు యొక్క వస్త్రాలు మరి ఆయన పవిత్రమైన వస్త్రాల గురించి వాళ్ళు అక్కడ పండుగ చేస్తూ ఉంటారు. In 1204 the city of Constantinople was sacked. మరి కాన్స్టాంటినోపుల్ మరి ఇక్కడ 1204 సంవత్సరంలో మరి ఈ యొక్క ప్రాంతంలో ఆయన జీవించారు. And the shroud disappeared. మరి ఆయన ఈ యొక్క ప్రాంతానంతటి కూడా నాశనం చేశాడు, అంటే వినాశనం మొత్తాన్ని కూడా పతనం చేశారు. We don't have any track record for the next 150 years. మరి దాని తర్వాత చాలా మరి ప్రూఫ్లన్నీ కూడా మాయమైపోయి లేవన్నమాట. And then in 1355 it reappeared in Lirey in France. మరి ఇక్కడ కొన్ని కనుగొన యేసుక్రీస్తు యొక్క వస్త్రం గురించి మళ్ళా మరి కనుగొనబడి. So then started the European expositions of the shroud. మరి యేసుక్రీస్తు యొక్క వస్త్రం గురించి అక్కడ అందరికి చూపించడం తెలియవచ్చుబడింది. Now we have very, very interesting pre-1355 historic evidence of the shroud. మరి 1355 సంవత్సరంలో మరి నిజమైనటువంటి ఆధారాలతో కనుగొనబడి ఇక్కడ. In the 6th century there was a painting which is called Pantocrator. 16వ శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క రూపాన్ని ఈ విధంగా చిత్రీకరించారు. This painting was the prototype for all icons in the following centuries. మరి ఆయన యొక్క ముఖ రూపాన్ని ఆయన ఆధారాన్ని ఈ విధంగా పెయింటింగ్ చూపించారు. I made an overlay of the shroud image and the Pantocrator image. సో మొదటి యొక్క రూపము ఈ విధంగా ఉంటుంది. రాను మరి పెయింటింగ్ వేసి ఆయన రూపాన్ని ఈ విధంగా తీర్చిదిద్దారు. And the interesting thing is that it matches 95% in the physical appearance. మరి 90% అంటే 90% ఆయన రూపము నిదానంగా మార్చబడింది అన్నమాట. ఒక నుంచి మరొకటి చివరిగా ఈ విధంగా వచ్చింది. Another interesting thing is that in the 7th century, the king of Byzantine in Constantinople, he made the first coin with the image of Christ. 2వ శతాబ్దంలో ఒక రాజు యేసుక్రీస్తు యొక్క దీన్ని ఏమన్నారు దాన్ని కాయిన్స్ దాన్ని ఆ విధంగా తయారు చేశారు. Now you can compare here the head of the shroud image and the image on the coin. సో మొట్టమొదటిగా ఆ నాణ్యాన్ని ఈ విధంగా తయారు చేశారు, తర్వాత నిదానంగా ఈ విధంగా తీర్చిదిద్దారు. And you see here a very interesting detail that the man on the coin has a bifurcated beard. మరి ఇక్కడ ఈ నాణ్యం మీద మనం చూస్తున్నాం ఆయన యొక్క గడ్డం
చూస్తున్నాం ఇక్కడ. Another interesting detail is that he has here a wound on the cheek on that side here, and we see that also here on the coin. మరి ఇక్కడ బొగ్గ మీద ఒక మచ్చ ఉన్నట్టుగానే మనం చూస్తున్నాము, అదే మచ్చ ఇక్కడ కూడా ఉన్నట్టు మనం చూస్తున్నాం. There are about 150 congruences of similarities between the coin and the image on the మరి shroud. 152 రూపాయలు అంటే ఈ విధంగా తయారు చేయబడి అన్నమాట, కాయిన్స్, నాణ్యాలు. So we can say with high certainty that probably the artist, he had the shroud as a template to make the మరి image. ఎవరైతే ఈ నాణ్యాన్ని తయారు చేశాడో ఆయన నిదానంగా క్రీస్తు యొక్క రూపాన్ని కొంచెం కొంచెం మార్చుకుంటూ వచ్చారు. As I explained before, science has discovered that the image on the shroud was not made by painting, chemicals, or other known methods to make images. మరి శాస్త్రవేత్తలు యేసుక్రీస్తు యొక్క రూపాన్ని కనుగొనడానికి అనేకమైనటువంటి కెమికల్స్ వాళ్ళు వాడారు. So the big scientific question is, how was the image on the shroud made? మరి మనకి ఒక ప్రశ్న, శాస్త్రవేత్తలు ఏ విధంగా యేసుక్రీస్తు యొక్క రూపాన్ని కనుగొనడం వాళ్ళు ప్రారంభించారు, వాళ్ళు ప్రయత్నం చేశారు. Here we can see the difference of coloration between this image here. This is the area of the nose with the darker fiber. మరి ఇక్కడ మనం చూస్తున్నాం యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరి దీన్ని ప్రతిమ ప్రాంతం అంటారు, ప్రతిమ ప్రభావిత ప్రాంతం. ఇది ఏ విధంగా వాళ్ళు నిదానంగా రూపొందించారు. And here you see a fiber which has no coloration and no image. ఇది ఫైబర్, ఇది ఏ విధంగా ఇక్కడ కూడా వాళ్ళు మరి కనుగొనడం ప్రారంభించారు. So you can see how this is darker than this one. మరి దీనికి కొంచెం మార్పు అనేది ఉందన్నమాట. So how is that darkness obtained? మరి ఇది ఏ విధంగా మార్పు వచ్చింది. So you can see here a cord of linen. మరి ఇక్కడ ఇది క్షమర్దాం అంటే ఇది లెనిన్ క్లాత్ కి తయారు చేయబడి ఉంటుంది అన్నమాట. The cross section contains about 120 fibers. మరి 152 ఉంటాయి అన్నమాట ఈ దారాలు. This is one fiber here. ఇక్కడ కొన్ని దారాలు, మిగిలిన దారాలు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. The image lays on the very superficial area of that fiber. మరి ఇవన్నీ దారాలు అన్నమాట, దాని చుట్టూరు ప్రత్యేకంగా వాళ్ళు తయారు చేశారు. It is only 2 microns thick. అది మైక్రో దానితో వాళ్ళు చూడగలుగుతారు. That is 1/1000th of a millimeter. మరి వేల దారాలతో చుట్టుపడి అన్నమాట. So very, very superficial image. మరి ఇది ఒక ప్రత్యేకమైనది అన్నమాట. And this image was made through a process, a chemical transformation of the fiber through oxidation, dehydration, and conjugation. మరి వేరే కెమికల్స్ తో వాళ్ళు దాన్ని తయారు చేశారు. And there is no scientific method known how we could reproduce the image through this transformation of మరి శాస్త్రపరంగా వీటన్నిటిని కూడా ఏ విధంగా తయారు చేశారో ప్రూఫ్లు అంటే నిజాలు లేవు. In 2010, a team in Italy, they published a paper, a scientific paper. మరి 2018 సంవత్సరంలో ఇటలీ దేశంలో మరి దీన్ని ఇక్కడ వాళ్ళు చూపించారు. They did experiments for 5 years. మరి 5 సంవత్సరాలు దీన్ని కనుగొన్నారు అన్నమాట. To try to find out how the image on the cloth could have been formed. మరి యేసుక్రీస్తు యొక్క ఆ లెనిన్ క్లాత్, ఆ శిలువ మీద ఏది వేశారో దాన్ని కనుగొనడానికి 5 సంవత్సరాలు పట్టింది. And the result is that only a process of ultraviolet radiation of very high energy could color the cloth. మరి ఆ వస్త్రం ఎంతో విలువైనది అన్నమాట. And nobody knows today how to reproduce this image through this method. మరి ఏ విధంగా కనుగొన్నారో, అది ఏ విధంగా తయారు చేశారో ఎవరు కూడా తెలియదు.
So in 2009, 2009 సంవత్సరంలో an Italian called Luigi Garnaschelli, he tried to make a replica, a copy of the shroud. మరి యేసుక్రీస్తు యొక్క ముఖరూపాన్ని ఆయన తీయడానికి ప్రయత్నం చేశారు. And after that I had an email communication with him. మరి ఈయనతో నాకు సంబంధం ఉంది, అంటే మెసేజ్ ద్వారా నేను మాట్లాడేవాడిని. And I asked him about his experiment. నేను ఈయన కనుగొన్న విధానం గురించి నేను ఆయన అడిగినా. And he confessed to me privately that he was not able to reproduce the image on the shroud. మరి ఆయన ఏం చెప్పాడంటే యేసుక్రీస్తు యొక్క రూపాన్ని నేను కనుగొనలేకపోతున్నాను, నాకు కరెక్ట్ గా తెలియలేదు అన్నాడు. There are about 25 very specific characteristics of the shroud image. మరి 27 రూపాలను ఆయన నాకు చూపించాడు, అవి ఏది కూడా కరెక్ట్ కాదన్నమాట. And Garnaschelli was just able to reproduce 2 of the 25 characteristics. మరి 27 రూపాల్లో 2 మాత్రమే కరెక్ట్ గా నేను చెప్పి ఉన్నా. And here you can see his reproduction and the original. యేసుక్రీస్తు యొక్క నిజమైన రూపం అన్నమాట. ఇటువైపున ఉంటుంది, ఇటువైపున ఉంటుంది. So you see that his image doesn't come even close to the original. దీనికి కొంచెం డిఫరెన్స్ మాత్రమే ఉంది. Furthermore, an English filmmaker, his name is David Rolfe. ఈయన ఒక శాస్త్రవేత్త, టూరిస్ట్ స్రౌడైట్ అనే ఒక శాస్త్రవేత్త. ఈయన 2022 సంవత్సరంలో యేసుక్రీస్తు యొక్క రూపాన్ని కనుగొనడం ఈయన ప్రారంభించారు. He said, I will give a price of $1 million for who can reproduce all the characteristics of the shroud. ఈయన మరి ఆ దేశంలో, యూరోప్ దేశంలో పబ్లిక్ చేశాడు, అంటే పబ్లిక్ గా చెప్పాడు, $1 కోటి బహుమతిగా నేను ఇస్తాను యేసుక్రీస్తు యొక్క నిజమైన రూపాన్ని ఎవరైతే కనుగొంటారో చూపిస్తారని. The price remains unclaimed until today. మరి ఎవరు కూడా చూపించలేకపోయారు. Nobody has been able to reproduce the image on the shroud. మరి ఎవరు కూడా యేసుక్రీస్తు యొక్క నిజమైన స్వరూపాన్ని కనుగొనలేకపోయారు. This is evidence that the shroud is a supernatural event. The image was made by the Lord at the moment of his resurrection. మరి నిజమైనటువంటి యేసుక్రీస్తు యొక్క రూపము, సమాధి నుంచి లేవబడిన రూపము, అది మరి కొంతమంది, అంటే మొదట ఒక శాస్త్రవేత్త 10 మాత్రమే కనుగొన్నారు. So imagine that you go to a store to buy a product. మరి ఇక్కడ మన యేసుక్రీస్తు యొక్క గాయం గురించి ఆయన రూపాన్ని మనం చూస్తున్నాం. You go to the cashier and pay for the product. మరి ఒక ఉదాహరణ ఏంటంటే, మనం ఒక షాప్కి వెళ్ళినప్పుడు, ఒక మాల్కి వెళ్ళినప్పుడు, మరి మనం కొనుక్కున్నప్పుడు వాళ్ళు పేడ్ స్లిప్ అనేది ఒకటి ఇస్తారు. And when the cashier receives the money, he will give you a receipt. మనం ఎప్పుడైతే మరి డబ్బులు క్యాషియర్కి ఇచ్చామో వాటి తర్వాత మనకి పేడ్ అని వారు రిసీప్ట్ ఇస్తారు. Now here we see the list of your sins. ఇక్కడ ఈ లిస్ట్ లో చాలా ఉన్నాయి అన్నమాట. ఈ లిస్ట్ లో ఉన్నాయన్నీ కూడా ఏం కనుగొన్నారు? మన యొక్క పాపాలు అన్నమాట. ఇవన్నీ కూడా మన పాపాలు. And here it says fully paid. పూర్తిగా చెల్లించబడినవి. అంటే ఈ పాపాలన్నిటినీ నిమిత్తము యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎవరు ఏం చెల్లించాడు? మన కొరకు ఆయన చెల్లించాడు. So the Lord paid for our sins. సో యేసుక్రీస్తు మన పాపల నిమిత్తం ఆయన శిలువ మీద మరణించాడు. సభలో కూడా దేవుని నమ్మండి. He didn't pay with money, but he paid with his blood and his suffering. యేసుక్రీస్తు ప్రభు మరి డబ్బులతో ఆయన మనల్ని కొనలేదు, ఆయన పరిశుద్ధమైన రక్తంతో ఆయన మనల్ని కొన్నాడు. And the shroud is the receipt. యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన ఈ రక్తం అన్నమాట. The shroud is the evidence that the Gospels are true. మరి యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా ఆ శిలువ మీద మరణించాడో పరిశుద్ధ గ్రంథంలో చెప్పాడని కూడా నిజాలన్నమాట. The price for our salvation was truly paid. మరి మన యొక్క రక్షణ నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభు మరణించాడు. And the shroud image is the empirical physical evidence which corroborates that. మరి శరీరమైన బాధలు ఆయన మనందరి కొరకు భరించాడు. So the Lord left us this image for those which have difficulties just to believe by reading the Bible.
మరి ఎవరైతే బైబిల్ గ్రంథం చదువుతారో వారి ఆంతరిక జీవితంలో ఏమైనా ఇబ్బందులు కానీ ఏమైనా వచ్చినా సరే ఆయన రక్తం చేత మన అందరం కూడా కడవేయబడి మనం జీవిస్తాం అన్నమాట. So the child gives us details about his suffering that are not contained in the Gospels. యేసుక్రీస్తు ప్రభు యొక్క పొందినటువంటి నిజమైనటువంటి బాధలు బైబిల్ గ్రంథంలో ఇచ్చబడలేదు. For example, the bifurcated beard indicates that his beard was ripped off. మరి యేసుక్రీస్తు ప్రభుకి గడ్డం బాగుగా ఉంటుందని మరి కొంతమంది చూపిస్తా ఉంటారు కొన్ని పిక్చర్లు, కానీ ఆయన యొక్క నిజమైన రూపము ఆయనకి గడ్డము ఈ చోట ఎక్కడ వరకు ఉందో ఇంతే ఉందన్నమాట. And there is an Old Testament prophecy which says that the Messiah, his beard would be ripped off. మరి పాత నిబంధన గ్రంథంలో కూడా రాయబడి ఉంది, మరి చెప్పబడింది యేసుక్రీస్తు ప్రభు యొక్క రూపం గురించి. It is not contained in the Gospels, but we see it here on the shroud. మరి గాస్పెల్లో కూడా అంటే సువార్తలో కూడా ఎక్కడ కూడా మరి లిఖించబడలేదు, చెప్పలేదు, కానీ క్రీస్తు యొక్క రూపము నిజమైన రూపము ఇక్కడ మనం చూస్తున్నాం. So many people from other religions, like for example Muslims, they claim that Jesus was not crucified. మరి కొంతమంది చెబుతా ఉంటారు కొన్ని వేరే మతస్థులు యేసుక్రీస్తు ప్రభుని శిలువ మీద కట్టలేదు, ఆయన మరణించలేదని. So how can you defend that this is not true, but that indeed he was crucified? మరి మనం ఏ విధంగా వాళ్ళకి సమాధానం చెప్తాం? We have empirical evidence that the crucifixion happened and that Jesus resurrected. ఇది నిజమైనటువంటి సత్యాలు అన్నమాట. మనము ఆయనకి సాక్షులుగా ఉండి యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా శిలువ మీద మరణించాడని మనం వాళ్ళకి బోధించాలి. Hallelujah. హల్లెలూయా. ప్రభువు దేవుని నామమున మహిమ. So this is a very powerful message and evidence that the Lord left us. మరి ఇది నిజమైనటువంటి సత్యాలు అన్నమాట. దేవుడు మరి కొందరు వ్యక్తుల ద్వారా మనకి తెలియపరచడానికి ఈ యొక్క ఇవన్నీ కూడా కనుగొన్నారు. 3 days ago I had a presentation at another place. మరి 2 రోజుల క్రితము నేను ఇవన్నీ కూడా వేరే పాస్టర్ మీటింగ్ లో నేను చెప్పినా. And the woman came after the presentation and said, "Bless me." మరి ఒక ఆడవ నా దగ్గరికి వచ్చి నన్ను దీవించు ప్రార్థించేది అడిగింది. And the pastor was next to her and he said she just gave her life to the Lord. మరి అక్కడున్న పాస్టర్ గారు చెప్పాడు, ఆమె హిందువావా, ఆమె మరి యేసుక్రీస్తు నమ్మదు, సిలువేశ్వరుడు అన్ని కూడా నమ్మదు, కానీ ఆమె మీ దగ్గరికి వచ్చింది ప్రార్థన చేయించుకోవడాని. After she heard that presentation. మరి ఆమె ఎప్పుడైతే ఈ అన్నిటి గురించి విందో అప్పుడు ఆమెకు విశ్వాసం కలిగింది. And afterwards I asked the pastor, is it true? Did she really accept the Lord because of the presentation? మరి నేను ఇవన్నీ కూడా చెప్పడం చేత ఆమె నిజంగా విశ్వసించిందని ఆ పాస్టర్ గారిని అడిగి ఉన్నారు. And he said, truly I have evangelized this woman for a long time. స్త్రీకి నేను కొన్ని సంవత్సరాల నుంచి సువార్తను బోధిస్తున్నాను, కానీ ఆమె యేసుక్రీస్తును నమ్మలేదు. And she had her heart closed. మరి ఆమెకి ఒక వ్యాధి అనేది ఉంది. She was a Hindu. ఆమె ఒక హిందూ అంటే అన్యజనురా. But the presentation touched her heart. The Lord opened it, and the Holy Spirit made that she was convinced that Christianity is true. ఆమె ఎప్పుడైతే ఇవన్నీ ఎంతో ఆలోచించిందో పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను తట్టాడు. ఆమె యేసుక్రీస్తును నమ్మి దర్శించాడు. దేవుని నామమున. So this is a message which also converts people. మరి ఇది యేసుక్రీస్తు యొక్క రూపమని మనము కూడా ఇతరులకి తెలియపరచాలి. And it solidifies the faith of those which already believe. మరి యేసుక్రీస్తుకి మనము కూడా సాక్షులుగా జీవించాలి. So why did I come from such a long way here to India? మరి నేను ఎందుకు అంత దూర ప్రాంతం నుంచి దాదాపుగా how many hours? 42. Why did I come from Brazil to బ్రెజిల్ దేశం నుంచి నేను మీ దగ్గరికి ఎందుకు వచ్చినా? Because until now almost nobody in India knew about this. మరి భారతదేశంలో చాలా మందికి కూడా తెలియదు యేసుక్రీస్తు యొక్క రూప ఛాయల గురించి, ఆయన యొక్క రూప ఆకారం గురించి చాలా మందికి తెలియదు. But the Lord wants that people come to know this. మరి దేవుడు నన్ను పంపాడు మీకు భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో మరి ముఖ్యంగా పాస్టర్లకి తెలియపరచడానికి, చెప్పడానికి, చూపించడానికి.
And the Lord made a true miracle that I could come here. మరి దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు. బ్రెజిల్ దేశంలో నాకు ఒక గొప్ప కార్యం చేశాడు. దేవుడు నాకు సహాయం చేశాడు. అందుకే నేను మీ మధ్యలోకి వచ్చాను. I had no finances to pay the expenses to come here. మరి నాకు డబ్బులు లేవు. మరి బ్రెజిల్ దేశం నుంచి భారతదేశం రావాలని ఆశ ఉంది, కానీ నాకు డబ్బులు లేవు. కానీ ఒక ఆయన నాకు సహాయం చేశాడు. But the Lord sent me a sponsor which said, I will pay you the whole trip. మరి ఒక ఆయన నాకు సహాయం చేయడానికి వచ్చాడు. నేను భారతదేశం వెళ్ళు, నీ ప్రయాణ ఖర్చులు అన్ని కూడా నేను భరిస్తాను, నువ్వు వెళ్ళమని ఆయన నాకు సహాయం చేసి పంపిన్నారు. So I am an ambassador of the shroud here to you. మరి యేసుక్రీస్తు ప్రభుకి ఆయన ఒక సాక్షిగా ఉండటానికి, రాయబారిగా ఉండటానికి నేను ఈ భారతదేశం వచ్చాను. But I don't want that this knowledge just remains with you. మరి నేను ఊనే మీ మధ్యలో ఉండటం మాత్రం రాలేదు. I want that you become an ambassador of the shroud. మీరందరూ కూడా క్రీస్తుకి రాయబారులుగా ఉండాలని నేను చెప్పడానికి వచ్చాను. I want that you start to tell about others in your church, in your community about this evidence. మీరు మీ యొక్క సంఘస్థులకి ఇంకా ఇతరులకి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఛాయలు, రూపాలు, ఆయన పొందిన గాయాలన్నిటి గురించి మీరు చెప్పండి అని నేను చెప్తున్నాను. So that others also can have the privilege to know this as you are having today. మరి ఇతరులు కూడా తెలియవలస్తే వాళ్ళు కూడా విశ్వసిస్తారన్నమాట. This is what the Lord said, go and preach the gospel. మరి యేసుక్రీస్తు చెప్పాడు, మీరు సర్వలోకంకి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను బోధించండి అని. I preached the gospel today. మరి నేను క్రీస్తు యొక్క సువార్తని మరి ఆయన పొందిన గాయాల గురించి మీకు చెప్పాను. So please leave your contact number with Pastor Joseph. మరి మీరు మీ యొక్క నెంబర్లో పుస్తకంలో మీ ఫోన్ నెంబర్లు ఆయన And he will share it with me. మీ పుస్తకంలో మీ నంబర్ రాస్తే నేను ఆయనకి చెప్తాను. And I will continue to share information via WhatsApp about the shroud with you. మరి ఇంకా నేను కొన్ని సంగతులు తెలుసుకుని మీ అందరికీ నేను మరి ఒక గ్రూప్ ద్వారా మీకు చెబుతా ఉంటాను. And I want that through this message, soon all India will know about. మరి భారతదేశంలో ఇంకా అనేక మందికి ఈ సువార్తను బోధించాలని నా ఆశ. Amen. ఆమేన్. చాలా మంచిది. So we are very much thankful to you for coming over here for sharing about suffering of Jesus and the picture of Jesus and how he was nailed, everything. So we, on behalf of all the pastors, so we are very much thankful to you. So patiently you share. కూర్చోండి ఆయన షాలు దగ్గర దండేసి మన తొందరగా రాదా. So we honor you with pastors. You put that so and put it right, otherwise you put it Hallelujah.